మనకి క్రికెట్లో ఎప్పుడైనా టార్గెట్ ఎక్కువ ఉందనుకోండి, నెక్స్ట్ చేజ్ చేసే బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారు, కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఆడటానికి వెళ్తారు. అగ్రెసివ్ మోడ్లో ఆడితే ఏమైంది, వికెట్లు కోల్పోతారు కదా. సో మరి ఎక్కువ టార్గెట్ని చేజ్ చేసేటప్పుడు చాలా టీమ్స్ కూడా ఓడిపోతాయి. మరి అటువంటి సినారియోలో మరి టెస్ట్ క్రికెట్లో కనుక ఒకసారి చూసుకుంటే, టెస్ట్ క్రికెట్లో కూడా అంతే కదా. సో మరి నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో కనుక మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎంత టార్గెట్ చేజ్ చేయాలి, 371 టార్గెట్ చేజ్ చేయాలి. సో మరి ఈ సినారియోలో చూసుకుంటే వాళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బేబచ్చం. మరి ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావటం వల్ల వీళ్ళు 371 రన్స్ టార్గెట్ని చేజ్ చేశారు. అయితే మరి ఈ 371 రన్స్ టార్గెట్ని చేజ్ చేసిన తర్వాత వీళ్ళు ఒక రికార్డు కూడా క్రియేట్ చేశారు తెలుసా. ఆ రికార్డ్ ఏంటంటే, ఇప్పటివరకు వీళ్ళు టెస్ట్లో అత్యధిక టార్గెట్ చేజ్ చేసింది ఎవరి మీద భయ్యా అంటే, ఇండియా మీద ఒకసారి 378 రన్స్ టార్గెట్ని చేజ్ చేశారు. అది కూడా అప్పుడు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి. మరి అది ఎప్పుడు పోయా అంటే 2022లో. మళ్ళీ నిన్న చూసుకుంటే 2025లో మళ్ళీ 371 రన్స్ టార్గెట్ చేజ్ చేసి మరి మళ్ళీ ఇండియా మీద సెకండ్ హైయెస్ట్ టార్గెట్ చేసిన టీమ్గా సో మరి ఇంగ్లాండ్ అయితే ఒక రికార్డు క్రియేట్ చేయగలిగింది అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు, కింద కామెంట్ చేయండి.